ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం జరిగింది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారు విచారణకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వీరి ఫోన్లకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదికలు అధికారులకు అందడంతో కోర్టుకు సిట్ నివేదిక రూపంలో అందజేసింది. దీంతో మద్యం కుంభకోణం నిందితుల్లో వణుకు ప్రారంభమైంది. ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ ప్రారంభమైంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఫోన్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోర్టుకు చేరింది. ఈ కుంభకోణం వెనుకున్న కమ్యూనికేషన్ నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఇతర చాటింగ్లు, సమాచారం మొత్తం డిజిటల్ సాక్ష్యంగా సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అలర్ట్ అయ్యారు. సిట్ అధికారులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు సిమ్ కార్డులు, మెమరీ కార్డులు పాడేయడంతో పాటు ఫోన్లను కూడా మార్చేశారు. దీంతో సిట్ అధికారులు నిందితులను విచారించి ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరించారు. వీరిని కస్టడీలోకి తీసుకుని ఆధారాల ముందు పెట్టి ప్రశ్నించినా తమకు సంబంధం లేదని, తాము ఎవరితో మాట్లాడలేదని, మద్యం కుంభకోణంలో తమ ప్రమేయం లేదంటూ తప్పించుకునేందుకు తెగ ప్రయత్నించారు. సిట్ అధికారులు నిందితులు వినియోగించిన ఫోన్లలోని డేటాను సేకరించేందుకు వారు నాశనం చేసిన ఫోన్ల సిమ్ కార్డుల డేటాను ఎఫ్ఎస్ఎల్ నిపుణులు పునరుద్ధరించారు. గతంలో వీరు ఎవరెవరితో ఎంతెంతసేపు మాట్లాడారు, వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా మాట్లాడిన కాల్స్, చాటింగ్ తో పాటు అనేక అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ను కేసు విచారణ జరుగుతున్న విజయవాడ ఏసీబీ కోర్టుకు అందజేశారు. ఆ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది అనే చర్చ ప్రారంభమైంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో ఈ కేసులో కీలక విషయాలతో పాటు ఇందులో సూత్రధారులుగా, పాత్రధారులుగా ఉన్న మరికొంతమంది కొత్త పేర్లు తెరపైకొచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముంది, ఎవరి భాగోతం బయట పడుతుందోనని మద్యం కుంభకోణం పాత్రధారుల్లో ఆందోళన మొదలైంది.